హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మొదటిసారిగా నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని మాత్రం యాక్టివేట్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ జెన్యూన్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే అమెజాన్ నుంచి అయితే జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. అమెజాన్ ఐటీ సపోర్ట్ అసోసియేట్ అనే జాబ్ వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు మనకు. సో ఇది వచ్చేసి లొకేషన్ చూసి కర్ణాటక, అంటే బెంగళూరు కార్పొరేట్ ఆఫీస్లో అయితే ఉంటుంది మీకు. సో మంచి అవకాశం ఇదైతే. బెంగళూరు లొకేషన్ వచ్చేసి చాలా బాగుంటుంది. సో పొజిషన్ వచ్చేసి ఐటీ సపోర్ట్ అసోసియేట్. సో మనం ఇక్కడ స్టార్టింగ్లోనే మనకు అప్లై నవ్వని ఇచ్చాడు, ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. సో దీనికి కావాల్సిన ఫస్ట్ బేసిక్ క్వాలిఫికేషన్స్ ఏంటో చూసుకుందాం మనం. సో కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే బేసిక్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చాడు ఇక్కడ. సో బ్యాచిలర్స్ డిగ్రీ కానీ డిప్లొమా కానీ ఉంటే సరిపోతుందని చెప్తున్నారు. ఎనీ డిగ్రీ లేదంటే ఏదైనా డిప్లొమా, సో ఏది ఉన్నా సరిపోతుంది అని చెప్తున్నారు. అలాగే ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 months to 18 months ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్. సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా యాజ్ ఏ ఫ్రెషర్గా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు ఈ రోల్కి, ఈ పొజిషన్కి. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మ్యాండేటరీ అని చెప్తున్నారు. అలాగే ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ అంటే బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఐటీఐఎల్ బేస్డ్ టికెటింగ్ టూల్స్ అండ్ మానిటరింగ్ టూల్స్. సో దీనికి సంబంధించిన టికెటింగ్ టూల్స్ అండ్ మానిటరింగ్ టూల్స్ పైన మీకు ఏదైనా కొంచెం అవగాహన ఉంటే కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇంకా అలాగే బేసిక్ అండర్స్టాండింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ ఆన్ నెట్వర్క్. సో ట్రబుల్ షూటింగ్ అనేది మీకు కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి. నెట్వర్క్ ట్రబుల్ షూటింగ్ అని స్కిల్స్ అనేవి, సో అవి ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ అనేవి కొంచెం మీకు అవగాహన ఉంటే వీటికి సంబంధించి యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది అని చెప్తున్నారు ఇది. సో దీనికి సంబంధించిన ఇంకా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏమున్నాయో చూద్దాం. సో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో మెయిన్ థింగ్ ఏంటంటే స్కిల్స్ అయితే ఉండాలి, బాగా మంచి స్కిల్స్ అయితే ఉండాలి అని చెప్తున్నారు. అలాగే ఐటీ టీమ్ కస్టమర్ సపోర్ట్. సో దిస్ రోల్ నీడ్స్ ఇంటరాక్షన్ విత్ అమెజాన్ ఇంటర్నల్ కస్టమర్స్. ఇట్ ఇంక్లూడ్స్. సో ఇదేంటి అంటే మీ రోల్ వచ్చేసి మీరు అమెజాన్ ఇంటర్నల్ కస్టమర్స్తో మాత్రమే మీరు ఇంటరాక్షన్ అనేది ఉంటుంది కాబట్టి సో దట్ మీకైతే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి అని చెప్తున్నారు. అదైరెన్స్ టు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఈజ్ ఫండమెంటల్ టు మెయింటైనింగ్ కన్సిస్టెన్సీ అండ్ ఎఫిషియన్సీ ఇన్ డైలీ ఆపరేషన్స్. సో మీరు చేసే వర్క్లో అయితే మంచి కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి, అలాగే మంచి ఎఫిషియన్సీ అయితే ఉండాలి అని చెప్తున్నారు. 100% ఎఫిషియన్సీ అనేది కనిపించాలి అని చెప్తున్నారు. బేసిక్ నాలెడ్జ్ ఆన్ ఐటీ ట్రబుల్ షూటింగ్ ఆన్ ఎండ్ యూజర్ డివైసెస్. కాంపిటెన్స్ ఇన్ రిజాల్వింగ్ ఇష్యూస్ ఆన్ వేరియస్ క్లయింట్ డివైసెస్ ఇంక్లూడింగ్ డెస్క్టాప్, ల్యాప్టాప్, ప్రింటర్ అండ్ స్కానర్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీకు బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి ట్రబుల్ షూటింగ్లో. సో అలాగే కాంపిటెన్స్ ఇన్ రిజాల్వింగ్ ఇష్యూస్ వేరియస్ క్లయింట్ డివైసెస్. సో వేరే వాళ్ళ ఏంటంటే క్లయింట్ డివైసెస్ ఉంటాయి కదా, సో వాటికి సంబంధించిన ఇష్యూస్ ఏవైనా ఉంటే వాటిని అయితే రిసాల్వ్ చేయాలి. వేరే డెస్క్టాప్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, ప్రింటర్స్ కానీ, స్కానర్స్ కానీ, సో ఏ దాంట్లో ఇష్యూస్ ఉన్నా మీరైతే రిజాల్వ్ చేయాలి. సో మీరు దీంట్లో భయపడాల్సిన పని ఏం లేదు. దీనికి సంబంధించిన పూర్తి ట్రైనింగ్ మీకు, పూర్తి నాలెడ్జ్ మీకైతే ట్రైనింగ్లో ప్రొవైడ్ చేస్తారు. సో ఇదంతా ఈజీగానే ఉంటుంది. సో టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. బేసిక్ అండర్స్టాండింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ ఆన్ వేరియస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎస్పెషల్లీ ఆన్ విండోస్ అండ్ లైనెక్స్. అదే చెప్తున్నారు మళ్ళీ, ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ అనేది ఉండాలి. ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ కానీ లైనెక్స్ కానీ దానిపైన మీకు ట్రబుల్ షూటింగ్ చేసే నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇవన్నీ మీకు ట్రైనింగ్లో నేర్పిస్తారు. This position requires a flexible work schedule involving rotational shifts, providing real-time customer experience by working in 24/7 operating. మీరు ఏంటి అంటే 24/7 షిఫ్ట్లో వర్క్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. సో ఫ్లెక్సిబిలిటీ అయితే ఉండాలి. లేదు నేను ఇదే టైమింగ్లో వర్క్ చేస్తానని చెప్పడానికి అయితే ఉండదు. 24/7 ఏ షిఫ్ట్లో అయినా మీరు వర్క్ చేయగలగాలి. అదెరెన్స్ టు OTS సర్వీస్ డెస్క్ గోల్స్, మీటింగ్స్ టార్గెట్స్ ఫర్ రెస్పాన్స్ అండ్ రిజల్యూషన్ అండ్ ఎఫెక్టివ్లీ మేనేజింగ్ ఇన్సిడెంట్. సో ఏంటి అంటే మీకు డైలీ టార్గెట్స్ అనేవి ఉంటాయి కదా, ఆ టార్గెట్స్ని అయితే ఈజీగా రీచ్ అవ్వాలి. ఈజీగానే రీచ్ అవుతారు, ప్రాబ్లం ఏమి ఉండదు. సో అదైతే చెప్తున్నారు. దిస్ రోల్ విల్ బి వర్కింగ్ ఫ్రమ్ బెంగళూరు కార్పొరేట్ ఆఫీస్. సో ఇది వచ్చేసి మీకు లొకేషన్ వచ్చేసి బెంగళూరు కార్పొరేట్ ఆఫీస్లో ఉంటుంది. సో BLR 18 అనే కంపెనీ, లొకేషన్ అది BLR 18 అనేది లొకేషన్. సో బెంగళూరు కార్పొరేట్ ఆఫీస్ అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో హ్యాపీగా మీరైతే వర్క్ చేసుకోవచ్చు. ఏ విల్లింగ్నెస్ టు రీలొకేట్ యాజ్ క్యారియర్ అడ్వాన్స్మెంట్ ఆపర్చునిటీస్ త్రూ అవుట్ ద కంపెనీ బికమ్ అవైలబుల్ ఈ స్ట్రాంగ్లీ డిజైర్డ్. ఒకవేళ మీకు కెరియర్ అడ్వాన్స్మెంట్ ఆపర్చునిటీస్ కనుక వస్తే మీకు
గ్రోత్ ఆపర్చునిటీ వస్తే మీరైతే రీలొకేట్ అవ్వడానికి అయితే సిద్ధంగా ఉండాలి అని చెప్తున్నారు. అమెజాన్ ఈజ్ అన్ ఈక్వల్ ఆపర్చునిటీ. సో అమెజాన్లో ఏంటంటే అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎక్కడ తేడా అనేది చూపించరు. సో ఇదైతే చెప్తున్నారు పూర్తిగా డీటెయిల్స్లో. సో బేసిక్ క్వాలిఫికేషన్ డిస్కస్ చేసాం, ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ డిస్కస్ చేసాం. సో పైన కనిపిస్తున్న లింక్ ద్వారా అయితే ఇక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్ డీటెయిల్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా ఎంకరేజ్మెంట్ చేసినట్టు అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.